నమస్తే పబ్లిక్ ఎట్లుర్రు ముందుగా అందరికీ శరణార్థులు. ఇవాళ తెలంగాణలో ముచ్చట్లేందో ఓసారి చూసేద్దాం పారి. తెలంగాణలో ఉన్న దాదాపు 5 లక్షల మంది గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, పిఎఫ్, ఈఎస్ఐ, బీమా లాంటి ప్రయోజనాలు కల్పించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించిందట. వారికి ప్రత్యేక సంక్షేమ నిధిని కూడా ఏర్పాటు చేయనున్నారట. తెలంగాణకు వాణిజ్య పన్నుల ఆదాయం 2022-23 37,000 కోట్లుంటే 2023-24 ఈ ఆదాయం 40,000 కోట్లకు పెరిగిందుల్లా. దేశంలో ఆదాయం పెరిగిన అతి తక్కువ రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉందట. తెలంగాణలో గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూదందాలపై దాదాపు 1.7 లక్షల మంది రైతులు భూభారతిలో ఫిర్యాదు చేసిర్రు. పక్కోళ్ల భూములను తమ దాంట్లో కలుపుకుర్రు బీఆర్ఎస్ నాయకులు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుల అవినీతి ఆడబయటకొత్తదు అని రికార్డులు కూడా మాయం చేసింది అప్పటి బీఆర్ఎస్ సర్కారు. ప్రస్తుతం ఇరిగేషన్ ఆఫీసుల్లోనూ ఆ రికార్డులు లేవట. తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి చేయనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వము. సోమశిల, అమరద్వీపం కోసం 68 కోట్లు, బొద్దవనం కోసం 16.06 కోట్లు, నిజాం సాగర్ కోసం 10 కోట్లు కేటాయించిర్రట. మెడికోలకు ఇచ్చే స్టైఫండ్ ని 15% పెంచింది రేవంత్ రెడ్డి సర్కారు. పెండింగ్ బకాయిలు కూడా రిలీజ్ చేసిర్రట. సౌత్ ఇండియాలోనే మెడికోలకు అత్యధిక స్టైఫండ్ ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇయాల్టి తెలంగాణ ముచ్చట్లు. మళ్ళా రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా. టాటా, బాయ్ బాయ్.